guys, welcome back to my channel. ఇతను మా అమ్మాయి అండ్ దిస్ ఇస్ షర్మిల వర్మ. మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఒకసారి నా వీడియోస్ చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసి రేపు వచ్చేసి మా హస్బెండ్ బర్త్డే. ఈరోజు June 7th అండ్ రేపు June 8th నా హస్బెండ్ బర్త్డే. సో రూమ్ అయితే డెకరేట్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. సో డెకరేషన్ అయితే కనబడితో స్టార్ట్ చేస్తాను. సో ఇంకెందుకు లేట్ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 11:20 అయిపోయింది. సో ఒక 20 minutesలో ఫాస్ట్గా రెడీ చేసేయాలి. సో ఇంకెందుకు లేట్ స్టార్ట్ చేసేస్తాను, చూసేయండి. సో ఇక్కడ నేనైతే ఒక 2 సిల్క్ శారీస్ అయితే తీసుకున్నాను. సో బయట నుంచి అయితే ఏం తీసుకోలేదు, ఇంకా ఇంట్లోని సిల్క్ శారీస్తోనే రెడీ చేసేస్తున్నాను. సో ఇంక స్టార్ట్ చేసేస్తాను, చూసేయండి. సో ఇక్కడ నాకు సెట్ అయ్యే కలర్ కాంబినేషన్ అయితే నేను తీసుకున్నాను. నా బెడ్కి అండ్ ఆల్సో ఆ రూమ్కి సెట్ అయ్యే కలర్ కాంబినేషన్ అయితే నేను తీసుకున్నాను. సో మీకు మీ థీమ్కి ఎలా బాగుంటుందో ఆ కలర్ కాంబినేషన్ శారీస్ అయితే తీసుకోండి, సిల్క్వే తీసుకోండి. ప్లెయిన్ అయినా కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ శారీస్వి మిడ్ పార్ట్ తీసుకొని అక్కడ మనం నాట్ చేసేసుకోవాలి. నాట్ చేయడానికి నాకైతే హెయిర్ బ్యాండ్స్ బాగా ఈజీగా అనిపించాయి. మనం థ్రెడ్తో అది నాట్ చేస్తే అంత పర్ఫెక్ట్గా ఉండవు, లూజ్ అయిపోతాయి. సో హెయిర్ బ్యాండ్ ఈజ్ ది బెస్ట్ అనిపించింది నాకైతే. సో ఇక్కడ మనం టైట్గా నాట్ చేసేసుకోవాలి. వై బికాజ్ ఎందుకు అంటే మన కెనోపీ అంతా దీని మీదే బేస్ అయి ఉంటుంది. ఇది ఒకవేళ లూజ్ అయిపోతే మనం మళ్ళీ ఫస్ట్ నుంచి టెంట్ అన్నది స్టార్ట్ చేయాలి. కింద బెడ్షీట్ దగ్గర అయితే తర్వాతనే సెట్ చేసుకోవచ్చు, బట్ ఈ నాట్ మాత్రం గట్టిగా వేస్తేనే అది స్ట్రాంగ్గా ఉంటుంది. మళ్ళీ మనం చేంజ్ చేయక్కర్లేదు సెట్టింగ్స్ని. సో ఇక్కడ నాకు ఎంత హైట్లో కావాలో అంత హైట్లో మళ్ళీ హెయిర్ బ్యాండ్ కట్ చేసేసి దాంతోనే టై చేస్తాను. కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పి ఆ రాడ్కి టై చేస్తాను. సో మీకు ఎంత హైట్లో కావాలో టెంట్ హైట్ చూసుకొని అడ్జస్ట్ చేసేసుకోండి. సో అది కూడా టైట్గా చేసుకొని మీరు అక్కడ పిన్ కూడా పెట్టుకోవచ్చు, మీకు ఆ నాట్ పైకి కనిపించకుండా. నేను తర్వాత సెట్ చేస్తాను పిన్ పెట్టకుండానే, నాట్ కనిపించకుండా. అండ్ ఇక్కడ వచ్చేసి మ్యాట్రెస్ వచ్చేసి దివాన్ కార్డ్ది తీసుకున్నాను. అది కొంచెం గట్టిగా ఉంటుంది, మనం ఏమైనా దాని కింద సెట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో అందుకే నేను దివాన్ సెలెక్ట్ చేసుకున్నాను. మీరు నార్మల్ ఏ పరుపు అయినా తీసుకోవచ్చు. ఈవెన్ మీ దగ్గర పరుపు లేకపోతే దివాన్ వీలా లేకపోతే బ్లాంకెట్స్ ఉంటాయి కదా పెద్ద పెద్దవి, ఆర్ రగ్గు లాంటివి, ఇవన్నీ ఫోల్డ్ చేసి పెట్టేసేయచ్చు. సో ఇక్కడైతే నేను ప్లెయిన్ బెడ్షీట్ తీసుకున్నాను, ఎందుకంటే నా శారీస్ ఆల్రెడీ ఫ్లోరల్ ప్రింట్లో ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడైతే ప్లెయిన్ బెడ్షీట్ తీసుకున్నాను. కలర్ కాంబినేషన్ కరెక్ట్గా సెట్ అవుతుంది అనిపించి. సో ఇవి ఫుల్ టైట్గా టక్ చేసేసుకోవాలి. సో బెడ్షీట్ టైట్గా టక్ చేసుకుంటేనే మనం దాని తర్వాత శారీస్ కూడా క్లీన్గా మెస్సీ ఏం లేకుండా టక్ చేసుకోగలం టైట్గా. సో అది టైట్గా టక్ చేయకపోతే అసలు టెంట్ కెనోపీ ఫీల్ రాదు మనకి, నార్మల్గానే ఉంటుంది అది. సో చాలా టైట్గా ఫస్ట్ నుంచి కరెక్ట్గా చేసుకుంటే మళ్ళీ మనం చేంజ్ చేయాల్సిన అవసరం రాదు. సో ఇక్కడ నేనైతే ఫుల్గా టక్ చేస్తాను ప్లెయిన్ బెడ్షీట్ తీసుకొని. సో మీరు కనుక ఒకవేళ ప్లెయిన్ కాకుండా ఏమైనా డిజైన్స్ ఉన్న బెడ్షీట్ ఏమైనా తీసుకుంటే పైన మాత్రం ప్లెయిన్ శారీస్ తీసుకోండి. అలా ఒకటి ప్లెయిన్ ఒకటి డిజైన్ ఉన్నది తీసుకుంటే మనకి చూడడానికి కూడా కొంచెం మంచి అట్రాక్టింగ్గా ఉంటుంది. అండ్ ఇంకొకటి మెయిన్ పాయింట్, ఇందులో మనం కెనోపీకి శారీ టక్ చేస్తాం కదా, ఫుల్ సైడ్కి కాకుండా కొంచెం ఫ్రంట్కి అలా సైడ్కి టక్ చేస్తే మనకి అది టెంట్ ఫీలింగ్ అనేది వస్తుంది. సో అక్కడ చూసి ఫుల్ వెనక్కి కాకుండా కొంచెం ఫ్రంట్కి వచ్చేలా మనం టక్ చేసుకోవాలి. అండ్ వెనకాల వాల్ ఏం కనిపించకుండా వెనకాల ఉన్న శారీని కూడా ఫుల్గా టక్ చేసేయాలి బ్యాక్ సైడ్. సో నేను ఇదైతే సెట్ చేసేస్తున్నాను శారీ. మనం టైట్గా టక్ చేసుకోకపోతే మనకు అస్సలు లుక్ అనేది అస్సలు బాగోదు. సో మీరు ఇక్కడ పిన్స్ కూడా యూజ్ చేయొచ్చు, సో దట్ మీకు స్ట్రాంగ్గా ఉంటుంది, అంత లూజ్గా ఉండదు. సో నాకు ఇక్కడ పిన్స్ అయితే ఏం యూజ్ చేయలేదు, నేను అయితే బాగానే పెట్టేశాను. సో మీకు లూజ్గా అనిపిస్తుంది పెట్టేటప్పుడు. సో ఆ టైంలో మీరు పిన్స్ అవి యూజ్ చేయొచ్చు, బాల్ పిన్స్ లాంటివి ఏమైనా పిన్స్ లాంటివి యూజ్ చేసి టక్ చేసేస్తే మనకి ఈజీగా ఉంటుంది. అంటే ఒకటి చేసేటప్పుడు ఇంకోటి మూవ్ అవ్వదు, లేదంటే ఒకటి చేసేలోపు ఇంకోటి ఊడిపోతూ ఉంటాయి శారీస్ పక్కన టక్ చేసినవి. సో ఒక పక్క అయితే సెట్ చేస్తాను. అండ్ ఈ పక్క కూడా కొంచెం ఫ్రంట్కి ఎక్కువ తీసుకుంటే మనకి టెంట్ ఫీలింగ్ వస్తుంది. సో ఈ పక్క కూడా టక్ చేసేస్తున్నాను. సో మనం స్టిఫ్గా పెట్టుకొని టక్ చేస్తే ఏంటంటే మనం దాని తర్వాత మళ్ళీ లైట్స్ ఇవన్నీ పెట్టుకుంటాం కదా దాని మీద చిన్నవి, సో అవి కూడా ఈజీగా పెట్టేసుకోవచ్చు. ఇది లూజ్ అయిపోతే మళ్ళీ అవి కూడా స్టాండర్డ్గా ఉండవు, అవి కూడా లూజ్గా ఉంటాయి. సో వెనకాల కూడా సెట్ చేసేసుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. సో ఫ్రంట్ శారీతో ఆల్మోస్ట్ ఫ్రంట్ అంతా కవర్ చేసేయండి. బ్యాక్ శారీతో ఓన్లీ వాల్ ఒకటి కవర్ చేస్తే మనకు ఆ లుక్ బాగుంటుంది.
ఇక్కడ బెడ్ మీద మనం ఏమైనా యాడ్ చేయొచ్చు, ఫ్లవర్ పెటల్స్ కానీ, పిల్లోస్ కానీ, లవ్ సింబల్ బెలూన్స్ కానీ, మన థీమ్కి తగ్గట్టు. సో మనం అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. నేను జస్ట్ ఒక ప్లెయిన్ పిల్లో పెట్టేసాను లవ్ సింబల్ది ఇంట్లో ఉన్నది. అండ్ తర్వాత ఇక్కడ వచ్చేసి నేను రోజ్ పెటల్స్ యాడ్ చేశాను. నార్మల్గా నేను రోజ్ పెటల్స్ ఎందుకు తీసుకున్నాను అంటే పక్కనే ఉంది కదా వైట్ టేబుల్ని కవర్ చేయడానికి నేను రోజ్ పెటల్స్ తీసుకున్నాను. బట్ ఎలాగో ఎక్కువ ఉన్నాయని చెప్పేసి నేను బెడ్ మీద కూడా యాడ్ చేశాను. బట్ బెడ్ మీద అది రోజ్ పెటల్స్ అలా యాడ్ చేయగానే వేయగానే అసలు లుక్ అంతా చేంజ్ అయిపోయింది. అలా డైరెక్ట్గా చూస్తే ప్లెయిన్ బెడ్షీట్ కదా, చాలా బాగా కలర్ఫుల్గా కనిపించింది. డీసెంట్ లుక్ అయితే యాడ్ అయిపోయింది నాకు అక్కడ బెడ్కి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఆ వైట్ టేబుల్ అంతా కనిపించకూడదు అని చెప్పేసి దాని మీద నార్మల్ ఒక చున్నీతో కప్పేశాను, ఫ్రంట్కి ఏం కనిపించకుండా. అండ్ దాని మీద రోజ్ పెటల్స్ అయితే యాడ్ చేసేస్తున్నాను ఫుల్గా, ఎక్కడ గ్యాప్స్ లేకుండా అయితే ఫిల్ చేసేస్తున్నాను. సో అవి అయిపోయినాయి అని చెప్పేసి మిగతా బ్యాలెన్స్ ఉన్నవి తీసుకొచ్చాను. సో ఎక్కడ గ్యాప్ లేకుండా వాటిని అయితే నేను ఫిల్ చేసేస్తున్నాను. సో మనకి ఈ కెనోపీ అనేది చాలా తక్కువ టైంలో అయిపోతుంది. నాకు జస్ట్ ఒక 20 minutesలో మొత్తం అంతా ఫినిష్ అయిపోయింది డెకరేషన్ అంతా. అండ్ మనకి చాలా ఈజీ కూడా, ఫస్ట్ టైం వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు. అండ్ మనకి ఎక్కువ ఖర్చు కూడా అవ్వదు, అన్ని ఇంట్లో ఉండే వాటితోనే మనకి కెనోపీ అయితే రెడీ అయిపోతుంది ఆల్మోస్ట్. సో మనం యాడ్ ఆన్ చేసేదాన్ని బట్టి ఉంటుంది. అండ్ ఇక్కడ మా అబ్బాయి అయితే లెగిసిపోయాడు. సో ఇక్కడ నేను లవ్ సింబల్లో క్యాండిల్స్ అయితే సెట్ చేద్దామని చెప్పి అలా సెట్ చేస్తున్నాను. సో ఈలోపు వీడు లెగిసిపోయాడు. జస్ట్ నేను స్టార్ట్ చేసే ముందే పడుకున్నాడు, వెంటనే లెగిసిపోయాడు. అండ్ ఇక్కడైతే నేను ఫెయిరీ లైట్స్ కూడా తీసేసుకున్నాను. సో అవి అయితే తెప్పించుకున్నా, కొంచెం ఏమైనా కొంచెం డెకరేట్ చేద్దాం లైటింగ్లో అయితే బాగుంటుంది అని చెప్పి. సో ఈ లైట్స్ అరౌండ్ 7 meters ఉన్నట్టుంది. ఇవైతే తీసుకొని రెడీ పెట్టుకుంటున్నా, వీ షేప్లో అయితే యాడ్ చేద్దామని అనుకుంటున్నాను. సో తీసి రెడీ పెట్టేసుకున్నా. ఈలోపు వీడు ఏడుస్తున్నాడని చెప్పి ఒక చైర్ తీసుకొచ్చి వాడిని కూర్చోపెట్టేసాను అందులో. బాగానే కూర్చున్నాడు, ఏం ఇబ్బంది పెట్టలేదు. ఒక 10 minutes వరకు బాగానే కూర్చున్నాడు. వాడికి ఏదో కొంచెం డిఫరెంట్గా ఉంది, ఎప్పుడు ఇలా ఉండదు కదా. సో ఏంటి ఇలా కొత్తగా ఉందని చెప్పి ఇల్లంతా రౌండ్ వేస్తున్నాడు, చూస్తున్నాడు. సో అండ్ ఆల్సో నాకు ఇక్కడ ప్లగ్ ఒకటి పక్కనే వచ్చింది కాబట్టి నాకు అంత ఇబ్బంది ఏం అవ్వలేదు అది సెట్ చేయడానికి. వెంటనే సెట్ చేస్తాను. అండ్ మనం కనోపీ సెట్ చేసుకున్నప్పుడు ఫస్ట్ నాట్ వేసేటప్పుడు అక్కడ హెయిర్ బ్యాండ్తో వేసాం కాబట్టి జస్ట్ ఆ హెయిర్ బ్యాండ్లోనే ఇది టక్ చేసేస్తున్నాను నేను. నాకు మళ్ళీ ఒకవేళ మనం థ్రెడ్ తీసుకుంటే అసలు చాలా ఇబ్బంది అయిపోయింది, మళ్ళీ ఇవన్నీ ప్రతిదీ మనం వేసిన ప్రతిదీ మళ్ళీ టై చేయాలి. సో నేను అక్కడ లెంత్ చూసేసుకొని 2 lines కింద అయితే యాడ్ చేస్తాను. సో నేను మళ్ళీ జస్ట్ హెయిర్ బ్యాండ్ ఉంది కాబట్టి ఈజీగా హెయిర్ బ్యాండ్లోకి అయితే టక్ చేస్తాను ఈ ఫస్ట్ 2 lines లైట్స్ అయితే. అండ్ ఇది ఫ్రంట్కి వచ్చేటట్టు టక్ చేసుకున్నాను లైట్స్ని, కింద బెడ్కి కింద పెట్టేసి అండ్ లాస్ట్కి పెట్టేసుకున్నాను. నార్మల్గా అయితే పిన్స్ పెట్టుకుంటే ఇంకా స్టిఫ్గా ఉంటుంది, బట్ అవసరం లేదు. కింద దానికి టైట్గా పెట్టేస్తే బెడ్షీట్ కిందకి, సో అది స్టిఫ్గా ఉండిపోతుంది. 1 side పెట్టాను అండ్ సెకండ్ సైడ్ కూడా నేను యాడ్ చేసేస్తాను. ఇక్కడ నాకు అది లెంత్ కూడా ఎక్కువ తక్కువ అవ్వలేదు, కరెక్ట్గా అటు సైడ్ ఒక 2 lines లైటింగ్, ఇటు సైడ్ ఒక 2 lines లైట్స్ వచ్చాయి. సో బాగా అనిపించింది. మళ్ళీ ఎక్కడైనా తక్కువ అయిందో ఎక్కువ వద్దా అనుకున్నాను కానీ పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. నేను సెలెక్ట్ చేసుకున్న ప్లేస్కి అక్కడ ఎలాగో స్విచ్ బోర్డ్ ఉంది కాబట్టి నాకు పెద్దగా ఏమి ఇబ్బంది అవ్వలేదు. జస్ట్ ఆ రబ్బర్ బ్యాండ్ దగ్గర పెట్టేసాను, ఇది కూడా జస్ట్ నాట్ దగ్గర యాడ్ చేస్తాను, ఇది కూడా అంతే సింపుల్గా అయిపోయింది. లేదంటే థ్రెడ్తో అయితే అస్సలు మన వల్ల అవ్వదు, చాలా టైం పట్టేస్తుంది అక్కడే. అండ్ ఇక్కడ లైట్స్ ఆపేసి ఫెయిరీ లైట్స్ యాడ్. ఇక్కడ ఓవరాల్గా లుక్ అయితే ఇలా ఉంది చూడడానికి. అండ్ ఇక్కడ నేనైతే బెలూన్స్ ఒకటి బ్లో చేసి ఆ సైడ్ ఈ సైడ్ బెలూన్స్ యాడ్ చేసేస్తే సో నాకు మొత్తం డెకరేషన్ అంతా అయిపోతుంది. సో నేను మా అబ్బాయి కలిసి బ్లో చేసేస్తున్నాము. వాడేమో నేను హెల్ప్ చేస్తాను, నేను ఊతాను, నేను సెట్ చేస్తాను, డాడీ బర్త్డేకి నేను డెకరేట్ చేస్తాను అని చెప్పి ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నాడు ఆ రోజు. సో వాడు బ్లో చేయడానికి ట్రై చేస్తున్నాడు. నాకైతే అక్కడ బ్లో చేయడం చాలా ఈజీగా అనిపించింది, కానీ బ్లో చేసిన తర్వాత దాన్ని హ్యాండ్తోనే టై చేస్తారు కదా నార్మల్గా, అదైతే నాకు అస్సలు రాలేదు. ఒక 2 బెలూన్స్ అయితే ట్రై చేశాను, ఇంకా నా వల్ల కాక మళ్ళీ థ్రెడ్ తెచ్చుకొని థ్రెడ్తో అయితే అన్ని బెలూన్స్ టై చేస్తాను. సో వాడైతే డిఫరెంట్గా చూస్తున్నాడు, మా చిన్నోడు బెలూన్స్ కావాలి అంటున్నాడు, ఆచిస్తున్నాడు అక్కడ. వాడికి ఇస్తే పేలిపోతే వాడు ఎక్కడ భయపడతాడా అనుకుంటున్నాను. ఒక 2-3 బెలూన్స్ పేలినాయి, కానీ ఆ సౌండ్కి వాడు అస్సలు భయపడలేదు, ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. ఆ లుక్ని వాడైతే ఫుల్గా ఎంజాయ్ చేశాడు. అండ్ ఈ డెకరేషన్ వచ్చేసి కనోపీ మన లవ్డ్ వన్కి ఎవరికైనా మనం సర్ప్రైజ్ కింద ప్లాన్ చేస్తే చాలా బాగుంటుంది, చాలా సర్ప్రైజ్ ఫీల్ అవుతారు ఆ లైటింగ్కి ఆ డెకరేషన్కి అంతా. అండ్ మనకు కూడా చాలా సింపుల్ చేయడానికి, ఒక
హాఫ్ అన్ అవర్లో ఎవ్రీథింగ్ కంప్లీట్ అయిపోతుంది. అండ్ చూడడానికి కూడా చాలా బాగుంటుంది లుక్, డీసెంట్ లుక్ అండ్ చాలా రిచ్ లుక్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అది పర్ఫెక్ట్గా మన కలర్ కాంబినేషన్స్ అవి సెట్ చేసుకుంటే. అండ్ ఇక్కడ నేను కొన్ని బెలూన్స్ 2-3 బెలూన్స్ బెడ్ లోపల యాడ్ చేసి మిగతావి ఈ సైడ్ ఆ సైడ్ అయితే యాడ్ చేస్తాను. సో ఈ లోపు మళ్ళీ మా అబ్బాయి వెళ్ళి మొత్తం అన్నీ లోపల పడేస్తే మళ్ళీ కొన్ని తీసి ఇటు సైడ్ అటు అలా కవర్ చేశాను బెలూన్స్ని. ఎక్కువ బ్లో చేయలేదు, ఇంకా అవి టై చేయలేక కొన్ని బ్లో చేసాను ఉన్నాయి కానీ. సో ఇలా ఉంది లాస్ట్లో చూడడానికి. అండ్ ఇక్కడ లైట్స్ ఆఫ్ చేసేస్తే లుక్ అయితే ఇలా ఉంది. సో ఫైనలీ లుక్ అయితే ఇది ఒక 15-20 మినిట్స్లో అయితే కంప్లీట్ అయిపోయింది ఫాస్ట్గా. సో లుక్ అయితే ఫైనల్గా ఇలా ఉంది. నాకైతే బాగానే ఉంది, బాగా నచ్చింది. కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంది. నాకు కలర్ కాంబినేషన్ మెయిన్గా కలర్ కాంబినేషన్ బాగా నచ్చింది. కింద ప్లెయిన్ బెడ్షీట్ అండ్ పైన ఫ్లోరల్ సారీస్ వచ్చేసి చాలా బాగా నచ్చింది. సో నెక్స్ట్ వాళ్ళు రావడానికి వెయిటింగ్ నేను. ఇక్కడ నాకు మళ్ళీ ఆ టేబుల్ ఉండడం వల్ల పిక్స్ అవి తీసుకోవడానికి కంఫర్టబుల్గా ఉండదు అనిపించి ఆ టేబుల్ తీసి మళ్ళీ రోజ్ పెటల్స్తోని కింద లవ్ సింబల్ యాడ్ చేసి క్యాండిల్స్ అయితే రెడీ చేస్తాను. అలాగే ఆల్రెడీ కేక్ కూడా లవ్ సింబలే ఉంది. సో దాని మీద కేక్ కటింగ్ అయితే చేస్తాము. సో ఓవరాల్గా లైట్స్ ఆపేస్తే ఫెరీ లైట్స్ ఆన్ చేస్తే లుక్ అయితే ఇలా ఉంది. ఆ బెడ్షీట్ అయితే అసలు ఫుల్ హైలైట్. అసలు ఆ కలర్ స్కై బ్లూ అండ్ గ్రీన్ అయితే అదే హైలైట్ అయింది అసలు డెకరేషన్ మొత్తానికి. గ్రీన్ అయితే చాలా బాగా పాపప్ అయింది. సో నా నెక్స్ట్ వీడియోలో ఈ డెకరేషన్ చూసి మా హస్బెండ్ ఎలా రియాక్ట్ అయ్యారు అనేది ఒక చిన్న వీడియో క్లిప్ అయితే యాడ్ చేస్తాను నా నెక్స్ట్ వీడియోస్లో. ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. And thank you so much for watching my videos and see you in my next videos. Bye bye.